ఎరా తాతాజీ ఈ ఏడన్నా మీ రాజుగారమ్మ 10th పాస్ అవుతా? ఏమో మరి 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. పాస్ అయితే ఆ బట్టలు పంచుతారని మన లైన్ కట్టడం, ఆ పిల్ల తప్పడం, ఈ గుడ్డలు లోనెట్టడం. ఈ పాటికి సీకిపోయి ఉంటాయి. నాకైతే పోలవరం ప్రాజెక్టు మీ అమ్మాయి గారు 10th పూర్తవుతాయని నమ్మకం లేదా? అమ్మాయి గారు వస్తున్నారు. ఎందుకు నానా జనాన్ని ముందే పిలిచేసాం? రిజల్ట్ చూసాక రమ్మనే వాళ్ళంగా. ఈ పని కూడా డౌటేనా? నేను బాగానే రాశాను. ఆ టీచర్ సరిగా దిద్దుతారో లేదో అని. అమ్మడం నెంబర్ ఎంతమ్మా? 563624. 563624 ఉందండి. జ్యోతిలో లేదు, మనకి ఎదురేక రాస్తున్నారు. ఈనాడేది? ఈ నంబర్లు మార్చడం కుదరదండి. అందులో ఉండే ఇందులో ఉంటాయి. ఈసారి కూడా దోపినట్టు ఉంది. ఆ బట్టలు తీసి లోపలెట్టేయండి. జీడబ్బా జీవితం ఏడాదికోసారి నిల్చోబెట్టం పంపించాడు. ఈ జన్మకి ఆవిడ పాసు కదా, మనకు ఆ బట్టలు రావు. పదండి. ఎవరికైనా పొరుగు ఒకసారే పోతుంది. నీ వాళ్ళ గత 4 ఏళ్ళకి ఉగాదికి దసరాకి 2 సార్లు పోతుంది. తీసుకెళ్ళి ఏ హాస్టల్లో పడే రోగం కుదురుతుంది. ఆన్లైన్ ఈసారి అవుతే ఏట్రా అయ్యేది? దానికి పెళ్లి చేస్తే 4 పిల్లలకు తల్లి అయ్యేది. అయినా దాన్ని కాదు దీన్ని అనాలి. మధ్యలో నేను చేశాను రా. పొత్తుకు సాలు మొగల రేకులు, ఇస్రాకులు, అమ్మాయి కాపురం, ఎంకన గోపురం అని దిక్కుమల సీరియల్స్ పెడతావు. దాని చదివే తగ్గుద్ది, సంకనాగిపోయింది. తల్లి లేని పిల్లనని మీ అందరికీ అలసైపోయాను. పోతాను, నేను మా అమ్మ దగ్గరికి పోతాను. అమ్మాయి గారు తాడేటికి వెళ్తున్నారండి. చూశాను. గదిలోకి తెలిపేసుకున్నారండి. చూసావా? ఓ 10th పోయినందుకు తండ్రి దొబ్బులు ఊరేసుకున్న కుమారి పద్మప్రియ. రే పేపర్లో రాబోయే మ్యాటర్ అండి. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నా? పేపర్ తాడుని తీసుకెళ్తారండి ఉయ్యాలు కట్టుకుని ఊగడానికి. పద్మా తల్లి బంగారు తలుపు అమ్మా, తల్లి అమ్మా. అమ్మా చేతిలో తాడుందని పైన ఫ్యాన్ ఉందని దాన్ని కట్టి ఊరేసుకోకమ్మా. దానికి రా అని ఐడియా లేదు మాక. అమ్మ తలుపు అమ్మా, ఇక నువ్వేం తప్పితే నెల తప్పినా తిట్రా తల్లి బంగారు తలుపు అమ్మా. సార్ నన్ను రమ్మన్నారు. అమ్మాయి గారు ఊరేసుకుంటున్నారండి. దాన్ని ఆపడానికి నా దగ్గర మందులే లేవే. మందులు ఎందుకు? ఊరేసుకున్నాక ప్యాన్ ఉందో లేదో చూసి గారు ఉండు. ఎలాగొరగా అమ్మాయిని కాపాడరా. ఇది మన వల్ల చెప్పాను కానీ ఒరే ట్రమ్ము ఒక గుద్దు కుదరా. అబ్బా గుద్దమంది నన్ను కాదురా తలుపుని. ఆ మొక్క ముందు చెప్పాలి. కావాలంటే నాన్నగారిని కూడా తోడు తీసుకెళ్ళమ్మా. పోనీ అమ్మగారిని పంపిద్దామా? నేను ఎందుకు బతకాలి నాన్న? ఎవరి కోసం బతకాలి? నన్ను చావనివ్వండి. అమ్మ దీని మెడలో నా స్టెతస్కోపు. ఇది పెద్ద కంచే. పాపగారు చూలు తన్నేసినట్టున్నారండి. ముడి పీసు పోయి తగ్గుతున్నారు. సారీ మళ్ళీ సారీ సారీ. చూసుకున్నాడు. ఇలా కూర్చోబెట్టు. అయ్యో నా తల్లి. ఏంటండి పిచ్చి పని? ఏదో 10th పోయిందని మీరు పోతారా? సమయానికి నేను వచ్చి కాపాడకపోతే ఇంట్లో టీనేజ్ చావంట్ లేచి ఉండేది. చావడం గొప్ప కాదండి, బతకడం గొప్ప. మీ నాన్నగారు 10 మందిని బతికించడం గొప్ప. నువ్వు డాక్టర్ కాదయ్యా. ఆ విషయం నీకు ఎలా తెలిసిపోయింది? ఆ బిడ్డను కాపాడినా తిరుపతి అంకన్నవి, సింహాద్రి అప్పన్నవి, భద్రాద్రి రామయ్య. నువ్వు పొగిడితే పొగిడేరు. ప్రాణాలు కాపాడాను కదా అని చేతులు బద్దలు చేసుకుని 1000-2000 పెట్టొద్దు. చచ్చా డబ్బు ఎందుకు పెడతాను? పెట్టొద్దంటే పెడతాడని అనవసరం కమిటీ చచ్చాను. ఇదిగా ఎందుకు నాన్న ఈ మాత్రం దానికి అంత బంగారం ఇప్పుడు? నా బంగారు తల్లి ముందు బంగారం ఎంతమ్మా. ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడు చేయమాకమ్మా. అమ్మయ్యా అమ్మాయి గారి కన్నా గడిచిపోయింది. ఆ బాబు ఆ చేత్తోనే బామ్మగారి మోకాళ్ళ నొప్పులు సంగతి చూడు. అలాగే. ఇంతకు ముందు ఏ మందులు వాడారు? ఒక్కటేమిటి నాయనా, బ్రూఫిను, మెటాసిను, అనాసిను, డైజిను, జిన్ను అన్నీ వాడాను. మీకు కూడా తెలియని మందులు వాడిసింది ఇవిడ. నేను కొత్త మంది ఇస్తాను వాడండి.
ఏంటది? నయాగ్రా మొన్న ఆగ్రాలో తయారు చేశారు, నిన్నే తెప్పించాను. ఇది వాడితే అన్ని నొప్పులు తగ్గిపోతాయి. ఆహా. వాడండి. అయితే ఓ 4-5 బాటిల్స్ పడే బాబు, 3 పుటలా మింగెత్తాను. తాతగారు ఆరోగ్యంగా ఉన్నారు? ఆయన ఎక్కడున్నారు? వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిపోయిందిగా. అలాగైతే ఆ టాబ్లెట్ రోజు ఒకటి వేసుకోండి చాలు. తగ్గిపోయి హలో, తగ్గిపోయింది. బెండప్పారు ఆరంపి. ఏంటి మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా? ఆ తర్వాత బట్టలు వేసుకుని జడ వేసుకుని పౌడర్ కూడా రాసుకుంటుంది. ఆ సంగతులను నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఓ, ఆ నీళ్ళు వేసుకుందా? అయితే సాయంత్రం క్లినిక్ తీసుకొచ్చాయి. అలాగే దీని మతిమరుపు కూడా 4 మాత్రలు నాయన. చదివింది గుర్తుండి చావటం లేదు. ష్యూర్, చిన్న మాత్ర ఇస్తాను. చిన్నప్పుడు చదివిని కూడా గుర్తొస్తాయి. ఏది ఇదో వేసుకోండి. నాకొద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. ఇందా ఆను. గుడ్. ఏబిసిడీలు వచ్చా? వచ్చు. అయితే చెప్పండి. ABCDEFGHIJKLMNOPQR. చూసారా, చిన్నప్పుడు చదివింది కూడా ఎలా గుర్తొచ్చి చెప్పేస్తుందో. మా బాబే మా బాబే. ఇందా ఇందా నాయనా, ఏమండి? ఇందా. అమ్మని అమ్మ. నీకెన్ని తెలివితేటలురా? మా వాళ్ళని ఎర్రోళ్ళని చేసి గొలుసు డబ్బు కొట్టేస్తావా? చెప్తా నిప్పను.